అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెట్టి ఏం మాట్లాడినాడైనా చంద్రబాబు పైన ఒక చెడ్డగా ఏది మాట్లాడాల. ఆయన అవినీతి గురించో వాళ్ళు చేసే పనుల గురించో కక్షలు కార్పణాలు కూడా మాట్లాడాలి. ఆయన ఏమన్నాడు, నువ్వు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 జగనన్న ఇచ్చిన పథకాలు మోసం చేసినావు. ఇంతకుముందు అయితే నువ్వు 3 పర్యాలు మోసం చేసినా అడిగేవాళ్ళు లేరు. నా 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి నవరత్నాల వల్ల ప్రజలందరూ మేలుకున్నారు. మీరు కూడా ఏమని మాట ఇచ్చినారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తూ నేను సూపర్ 6 ఇస్తూ సూపర్ 7 బస్సు ఇస్తాను, అదేవిధంగా మీకు తెలుసు కదా గ్యాస్ ఇస్తానని నువ్వే చెప్పినావు. అది నువ్వు నెరవేర్చలేకుండా పోయినావు. రైతులకు 20,000 అన్నావు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 12,500 ఇచ్చినాడు. మాట తప్పను మడవ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పినాడు. సెంట్రల్ వాళ్ళు 7,500 ఇస్తే 6,500 ఇస్తే ఈయన 6,500 ఇచ్చినాడు. అది 13,000 అయింది. నేను అట్టగాదు, నాకు ఆంక్షలు లేదు, కుట్రలు తెలీదు, కుతంత్రాలు తెలీదు, ఏలాంటి త్రికణ శుద్ధిగా చెప్తున్నాను. ఈ పథకాలంతా నెరవేరుస్తాను. రైతులకి 20,000 ఇస్తాను. మహిళలకి, అందులో బీసీలకి ఇంకా బ్రహ్మాండం చెప్పాడు. బీసీలు నా పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలు ఉంటే కూడా వాళ్ళకి కూడా ఏమి చేయాలనో ఆ పెన్షన్లు అంతా ఇస్తానన్నాడు. దాన్ని జగనన్న మొన్న ఎత్తి చూపిస్తే కడానా మీటింగ్లో పెట్టినాక మీకు అందరూ కూడా తెలుసు, దాంట్లో ఒక ఆయన ప్రెస్ ఆయన అడిగినాడు, మొన్న మీరు పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిందంట, దాంట్లో ఈ విధంగా జరిగిందంట కదా సార్ ఏమని అడిగితే ఆయనకి ఏం జవాబు చెప్పుంటాడు. కానీ అక్కడ ఒక తెలుగుదేశం రవి తేజ అని అతను అక్కడ ఫ్లెక్సీలు పెట్టి చూపించాడు. అతను తెలుగుదేశండే. ఈ విధంగా రెపరెప పట్టనో కట్టనో మనకు తెలియదు. అది పుష్పలో ఇటు రెపరెప పుష్ప డైలాగులు అవి. ఆ సినిమా బ్రహ్మాండంగా పోయింది. ఒకవేళ పుష్ప సినిమా బ్రహ్మాండంగా పోయింది, ఆ హీరోని మెచ్చుకోకపోతే పోతారు. ఆ హీరో వల్ల ఇంతకుముందు నటించిన వాళ్ళ పేరు హీరోలంతా కొంత దెబ్బతిన్నట్టుండదు. అందువల్ల జగనన్న ఇట్ట అని దాన్ని పెట్టుకొని ఏం చెప్పినట్టు చెప్పండి అంటే, ఆయన తెలుగుదేశం సార్, సభ్యత్వం ఉంది, ఆయన జాతర వస్తే హోటళ్ళు నరుకుతారు అని ఆ పేపర్లు. అదేమయ్యా, అది కూడా ఒక సినిమాలో ఇచ్చిన డైలాగ్ కదంటే దానికి ఎన్ని రకాలుగా తీసుకొని వచ్చిందో ఒక టూరి అడగండి. ఎందుకు ఇవంతా చెప్తున్నంటే, ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని మీ దగ్గర కొట్టుకున్నా వాళ్ళు ఏమైనా మార్పు వచ్చేమని చేయబోతారా? ఊరికే మమ్మల్ని ఏమండి ఎట్ట ప్రభుత్వం సంవత్సరంలో ఏం జరిగిందని మమ్మల్ని అడగాల్సిందే. కానీ మీరు మీ ద్వారా ప్రజల్ని ఏమైనా అడుగుతున్నారా? ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరంలో మహిళలు ధర్నా చేస్తున్నారు, రైతులు ధర్నా చేస్తున్నారు, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో మన జిల్లాలో మామిడి పరిస్థితి ఎట్టుండదు. 2 రూపాయలు కూడా అది తోపు అనేది అడ్డు మామిడి పండ్లు అంటారు మా పక్క, అది తోపూరి ఏమని మీరందరూ అంటారు. 8 రూపాయలు ఫిక్స్ చేస్తే 2 రూపాయలకి అడిగే మనుషులు కనబడలా. పర్మిట్లు కూడా ఎట్టుండదంటే నువ్వు ఏ పార్టీ మామిడి రైతులకు కూడా పార్టీ అని పెట్టి రైతులు కూడా పార్టీ పరంగా తీసుకొని వచ్చి కాయలు పోయినీయకుండా ఏ విధంగా అవస్థపడుతుంటారో దీన్ని చెప్పినామనుకో, మీ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లా. భయం ఎట్టొచ్చిందంటే కేసులు పెట్టేస్తారేమో, అన్యాయమైన కేసులు పెడతారేమో, సాక్షులు ఎవరి దగ్గర చెప్పి ఎత్తు లోపలేస్తారేమో అని ఒక భయభ్రాంతి చేస్తూ ఉండరు. ఈ భయభ్రాంతులు కొన్ని రోజుల్లో వెళ్ళిపోతుంది. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు తొందరగా వస్తుంది. ఇప్పుడే ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తున్నారు. మీ ద్వారా చంద్రబాబుని మైండ్ ఇప్పుడన్నా మార్చుకో. నువ్వు ఇచ్చిన సూపర్ 6 నువ్వు ఇచ్చిందే కదా, నువ్వు త్రికణ శుద్ధిగా చెప్తున్న వాగ్దానాలే కదా మేము ప్రజల దగ్గరికి పోయి చెప్పమంటున్నాము. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని నిన్ను డిమాండ్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు ప్రశ్నిస్తేనే గొంతు నులిమేస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేద్దాం అనేసి ఇంటింటికి వెళ్ళాలనేసి ఒక కార్యక్రమం చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇంటికి వెళ్తే అక్కడ కేసులు పెట్టరా? ప్రజలందరూ చూస్తూ ఉండరు. మేము ఇంటింటికి పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి
నవరత్నాల ద్వారా కాలర్ ఎగరేసుకొని పోయినాము. ఏ ఇంట్లో కూడా ఏ ప్రజలు కూడా మమ్మల్ని క్వశ్చన్ వేసిందిలే. కానీ ప్రజలు ఈ బాండులకు నమ్మినారు, ఈ సూపర్ 6 నమ్మినారు. జగనన్న ఇచ్చేది కంప్లీట్గా నవరత్నాలు ఇస్తారని నమ్మి మోసపోయినారు. వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు మైండ్ ఎట్టుండదంటే ఆ రోజు పేదవాడికి ఏం కావాలన్నా అది ఇస్తే మనకు ఓటేస్తారనే దృక్పథంతో ఇచ్చాడు. కానీ ఒకటి మాత్రం హరిశ్చంద్రుడు మాదిరిగా నెరవేర్చాడు. చంద్రబాబు హరిశ్చంద్రుడి కన్నా ఎక్కువగా నిలబెట్టుకునేది మాట ఒకటి మద్యపానం. ఊరు వెళ్తూ ఉండదు. ఇంటింటికి ఎక్కడ కావాలన్నా తెల్లారికి మనకు పాలు దొరకదు, కానీ ఎక్కడ చూసినా మనకు మందు పొట్లాలు మాత్రం విపరీతంగా దొరుకుతుంది. ఏ గ్రామానికి పోయినా అది దొరికేది కాదు. మీరు డైరెక్ట్గా హైవేలో పోతే కూడా ఎక్కడ షాప్ ఉంటే ఆడ మీరు ఏమి కోరిన మందు అక్కడ కరెక్ట్గా దొరుకుతుంది. అది మాత్రం నెరవేర్చినాడు. దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. నిన్న కూడా ఏమి అక్రమాలన్నా ఏం మైనింగ్లన్నా అట్నే ట్రాక్టర్ల నెంబర్లు చూపించినా, అదేవిధంగా ట్రిప్పర్ల నెంబర్లు పెట్టినా, కలెక్టర్కి చెప్పినా, ఎస్పీకి చెప్పినా మేము వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఆడ ఎవరు వచ్చిందంటే పలానా రాష్ట్రం అంతా ఒకటే జరుగుతున్నది. పలానా ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు అంటే కలెక్టర్ నోరు జరగట్లేదు, ఎస్పీల నోరు జరగట్లేదు. ఈ దేశంలో ఇంతవరకు ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రభుత్వాన్ని నేను చూడలేదు, ఇంకా చూడబోను. ఎందుకంటే ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయితే పర్వాలే. ఇది కేవలం పోలీసు వ్యవస్థని చేతిలో పెట్టుకొని వన్ సైడ్గా వెళ్ళిపోతున్నారు. ప్రొటెక్షన్ లేదు, పేదవాళ్ళకి లేదు, ఆడబిడ్డలకి లేదు, రేపులు చేస్తే కేసులు లేవు, రకరకాలైన పరిస్థితుల్లో మీరు చూస్తుంటారు. మర్డర్ చేస్తే కేసులు లేవు, ఏదైనా జరిగితే మీరు ఆ పార్టీ, మీరు ఏ కులస్తులు, ఇవి అడుగుతూ ఉండరు. అందుకనే ఏం మాట్లాడినా మీకు ఏమంటే నారాయణ స్వామి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం మాట్లాడినా అది బూడిదిలో పోసిన పన్నీరే. ఇక్కడ సార్ ఇంతకీ మీ అరెస్ట్ ఇప్పుడు సార్ ఏం అరెస్టా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేయలేదని నువ్వు చాలా బాధపడిపోతున్నావు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఎలక్షన్లో వచ్చి గంగాధర నెల్లూరులో నిలబడి పబ్లిక్ మీటింగ్లోనే నారాయణ స్వామి అయ్యో పాపం టీ కూడా తాగడు, ఆయన అవినీతి పరుడని నేను చెప్పలేను, ఎడన చవరాలు పెట్టుంటే మాత్రం నేను కూడా అతను అర్థం చేస్తానని చెప్పింది వాస్తవం. కానీ మనం ఇది మీరు అందరూ కూడా చూడాలా. నాకు ఇప్పటికి కూడా అర్థం కాల. ఎందుకంటే గవర్నమెంట్ షాపులవి ఎవరికైనా సహాయం చేస్తే ప్రైవేట్గా ఇస్తే వాళ్ళు ఏదైనా డబ్బులు తెచ్చిస్తారు. కానీ గవర్నమెంట్ షాపులే రన్ చేసినప్పుడు గవర్నమెంట్ షాపులు రన్ చేసినప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు డబ్బులు తెచ్చేదానికి. డిస్టిలరీ అంటే డిస్టిలరీ అంతా కూడా పాతవే కదా. ఇంకా నన్ను మీరు ఏమి నీ పైన కేసు పెట్టలేదు, నీ పైన మీరు అందరూ కలుసుకుని పోయి ఆయన దగ్గర పోయి కూర్చోండి, ఎందుకంటే నా పైన కూడా కేసు పెట్టాలని మీకు అందరికి తృప్తిగా ఉంటే పోయి చెప్పండి గట్టిగా. ఒకవేళ ఆయనకే ఎవరైనా నీ పోటీ వాడిని ఒక సాక్షి పెట్టుకుంటాడు, నన్ను కూడా నన్ను ఏమి విచారించినా ఏం పట్టినా నేను ఎవరి దగ్గరైనా చెయ్యి సాపంటే నా నియోజకవర్గంలో ఆడిస్తే తెలుస్తుంది కదా. నారాయణ స్వామి కాంట్రాల దగ్గర డబ్బు తీసినాడంటే తెలుస్తుంది, డబ్బులు ఇచ్చి ఓటు అడిగినాడంటే తెలుస్తుంది, ఇసుక తోలినాడంటే తెలుస్తుంది, మైండ్ తోలినాడంటే తెలుస్తుంది. ప్రజలు ఉంటారు కదా. కాబట్టి నిన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే నేనేం చెప్పింది మీరందరూ పోయి ఆయనకి చెప్పి ఒక సాక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. నారాయణ స్వామి కూడా ఎన్ని ఎంక్వైరీలు చేసినా నా దగ్గర ఏముండదు, ఎత్తుకుని పోయేదానికి పాపం. కాబట్టి అరెస్ట్ నిన్ను చేయలేదని అడిగే ప్రశ్న కన్నా జగన్ ఆయన దగ్గరనే చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఏం సార్ ఆయన ఎందుకు వదిలేసినారు పోయి అడగండి, దాన్ని నేనేం చేస్తాను.